నిమ్మ చెట్లు మీకు 2 సార్లు ఏమో చూపించాను, కానీ ఎలా కొయ్యాలా అనేది మాత్రం మీకు చెప్పలేదు. నిమ్మకాయలు ఇక దోట్లేసి అలా కోస్తారు, చూసారా? ఇక కింద పడిపోయి అవన్నీ ఏరి ఈ గోతాలకు పోస్తారు. ఈ గోతాలకు పోసి బస్తాలు వేసి కుట్టి తోలేస్తారు. ఈ తోటలో చాలా ఉన్నాయి, చూడండి. తోట తీస్తున్నాను. అమ్మ, మీరు ఇప్పటి నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు? 1 గంట వరకు ఉంటారంటండి. అది వాళ్ళు సద్దనాలు పోసుకొచ్చుకున్నారు టిఫిన్లో. సద్దనాలు తినకుండా వస్తారంట ఇక్కడికి. టిఫిన్లో సద్దనాలు పోసుకొని వచ్చారు. సద్దనం 8 గంటల 10 గంటలకి ఏమో తింటారేమో. తినేసి అప్పుడు మళ్ళీ ఈ కాయలన్నీ కోసుకొని ఈ బస్తాలకి ఎత్తేసి 1 గంటకి కోసి ఆ కాయలన్నీ ఏరేసి బస్తాలకి ఎత్తేసి పోవాలి. ఏరేదానికి వేరే వాళ్ళు వస్తారంట, వీళ్ళు ముగ్గురు కోస్తారంట. ఇంకా ఉన్నారు అటు పక్క చెట్లలోకి అయితే నేను దూరలేను. ఇవి ఇంకా కూడా ఆ కింద కొమ్మలన్నీ కూడా కాయలు కోసేసిన తర్వాత అవన్నీ కొట్టేసి ఆ చెట్ల కింద అంతా శుభ్రం చేస్తారు. ఇంకా పెద్దవి అవుతాయంట మానులు. టెంకాయ చెట్లు వేస్తున్నారు, జామ చెట్లు. ఈ తోట అయితే ప్రస్తుతానికి మా బావ వాళ్ళది. మాకు ఉంది. మా తోట అయితే గడ్డి మలిచిపోయింది, మేము పండించుకోలేదు, పంట ఏం వేయలేదు. ఇది మా బావ వాళ్ళది జామ చెట్టు. జామ చెట్టు చిన్న కాయలు అయితే వేసింది. ఒకే కొమ్మకి 3 కాయలు ఉన్నాయి అంతే. 3 పిందెలు ఏమో ఉన్నాయి. కాయలు అయితే ఇంకా బాగా కాపుకి వచ్చినట్లేదు. ఇక్కడ 3 పిందెలు ఉన్నాయి. 3 ఉన్నాయి పిందెలు. తెల్ల జిల్లేడు చెట్టు కూడా ఉంది ఆడ. ఈ తెల్ల జిల్లేడు చెట్టు అమావాస్య అప్పుడు తాకకూడదంట, మిగిలినప్పుడు తాకొచ్చు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారని అంటే ఈ నార తీసి మొలతాడు పేడి పసుపు పూసి సాంబ్రాన్ని పొగేసి కడతారు. 3 నెలల వరకు ముంచుకుంటే చిన్న బిడ్డలకి మంచిది. ఆ పొండాకులు కోసేదాన్ని నొప్పల మీద వేసి ఆముదం పోసి వాడిసి బొడ్డుకేస్తే బిడ్డలకి కడుపులో కుట్టి ఎప్పటికీ రాకుండా ఉంటుంది. అంత మంచిది ఈ తెల్ల జిల్లేడి. తాటి చెట్లు కాయలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు వీడియో ఆపేసి తీస్తే ఆడ కనపడతాయి. తాటికాయలు కనపడుతున్నాయా మీకు? తాటికాయలు కనపడుతున్నాయా? చాలా హైట్ ఉంది. మేము కింద నుంచి తీస్తున్నాము. గెలలుగా ఉన్నాయి చూడండి. మా తోటలో తాటి చెట్లు కూడా ఉన్నాయి. కాయలు చాలా బాగున్నాయి కదా. అవి కొయ్యాలంట, ఎప్పుడు చెట్టు ఎక్కలేక కొయ్యలేదంట. ఈ తాటికాయలు తీయడం చాలా కష్టం అండి. చాలా హైట్లో ఉన్నాయి. అయినా కూడా కష్టపడి అయితే తీస్తున్నాం. ఒకసారి చూడండి ఈ వీడియో. మా అబ్బాయి సద్దానంది అంటున్నాడు, రాక్క అంటున్నాడు. చూసారా ఎంత సాహసం చేస్తున్నాను నేను. చెట్టు నిండా ఎలా ఉన్నాయో చూడండి కాయలు. చూడండి అబ్బా, తాటికాయలు కాదు, లేత ముంజలు ఉంటాయి, ముదురు కాయలు ఉంటాయి, గెలలుగా ఉన్నాయి. మరి ఎప్పుడు కోస్తారో వాళ్ళు. చెట్టు చుట్టూ కాయలే. అన్నీ తినేదానికి పక్కంగా వచ్చేసాయి. ఇంకా కాయలేదు, ఇంకా 2 పండ్లు కూడా వచ్చేసాయి. ఎలా సద్దానం తెచ్చుకొని చేతిలో వేసుకొని అలా తినేస్తారు. పొలాలకి పనులకు వస్తే ఎలా తింటారు సద్దానం.
చూపించరా, చేతులు అలా వేసుకొని తింటారు. నంచుకోవడానికి తెచ్చుకున్నారు సద్దనంలోకి ఊరగాయ పచ్చడి అంట. పచ్చడి నంచుకొని తింటున్నారు. ఇలా తింటాము తీసుకోమంటున్నారు. ఇప్పుడు కుడు బాగుందా తాగతా. ఇప్పుడు చదువుకుడు అంట తాగమంటున్నాడు మా తమ్ముడు. ఎవరో కాదు మా తమ్ముడు అబ్బాయి. తాటి చెట్లు చాలా ఉన్నాయి. ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో అన్ని చెట్లకి కూడా కాయలు కాసేసి ఉన్నాయి. గలలు గలలుగా దిగిపోయి చాలా ఉన్నాయి తాటి చెట్లు. చాలా ముదిరుండే. ఇది కొంచెం దూరంగా నుంచి తీస్తున్నా, ఇందాక దగ్గరగా తీశాను. చూడండి చాలా బాగున్నాయి. కాయలు కోసేసిన తర్వాత కొంచెంసేపు యాప చెట్టు కింద కూర్చొని ఎండకి చల్లగా అందరూ సద్యానాలు తినేసి మళ్ళా కాయలు కోసుకొని 1 గంటకంతా ఇంటికి వచ్చేస్తారు. మాయ్ నిమ్మకాయలన్నీ కింద కోసి పోసేసారు. ఇంకా అవన్నీ మళ్ళీ ఏరాలి. ఏరి బస్తాలకి వేస్తారు. చెట్ల కింద చూడు ఎట్ట దూరి కోస్తున్నారు కూర్చొని. ఈ చెట్లు ఇంకా పెద్దవి కావాలి. ఇప్పుడు అంటే ఈ లేత చెట్లు, చిన్న చెట్లు. ఆ కాయలన్నీ ఏరాలి. కంప ముళ్ళు అన్నీ కూడా శుభ్రంగా తీస్తారు కాయలు కోసేటప్పుడు. ముళ్ళల్లో చూడు ఎట్ట కూర్చొని ఉన్నారు. ఎట్ట కంప చెట్లలో కూర్చొని కొయ్యాలి. ఈ కాయలన్నీ చూడు ఎట్ట కోసేసారు. ఆకుల్లో కాయలు కనపడుతున్నాయా? చూడండి చెట్లలో కాయలు ఎలా ఉన్నాయో. ఏడు 8 మంది వీళ్ళు అన్నదమ్ముళ్ళు. వాళ్ళల్లో నేను లాస్ట్. ఇది మా భాగం. మా భాగం చూడండి చెట్లు మొలిచిపోయి. మేమైతే పైర్లు పెట్టట్లేదు. అంటే మేము ఇక్కడ లేము కదా, మేము ఉండేది నెల్లూరులో కాపురము. మా చెట్లు మాత్రం, మా తోట మాత్రం తగిలాలు వేసాము. తగిలాలతోటి గడ్డి కత్తమ్మ చెట్లు అన్నీ వచ్చేసాయి. మా భాగం ఎంత దూరం ఉందో అంత దూరం చెట్లే వచ్చేసి ఉన్నాయి. మేము కూడా దీన్ని శుభ్రం చేయాలి అనుకుంటున్నాం. ఎప్పుడో చేయాలి, చేస్తాం. ఇది మా తోట. మోటార్ వేస్తారు, చెట్లకు నీళ్లు బారించుకుంటారు. తర్వాత కొన్ని నీళ్లు కూడా పట్టి పెట్టుకుంటారు డ్రమ్ముల్లో. ఆ డ్రమ్ముల్లో నీళ్లు మళ్ళీ చెట్లకి పైప్ వేసి పట్టేస్తారు. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. పచ్చగా పూల చెట్లు, మిరప తోట వేసినారు. మిరప తోట కూడా ఇంతకుముందు తీశాను, మళ్ళా కూడా ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు. చూడు చూడండి కాయలు ఎంత బాగా కాసినాయి. ఎర్రగా ఉన్నాయి. ఇంకా కోసినట్లేదు, కోస్తారు. ఈ పక్క ఈ పక్క ఇదంతా పచ్చికాయలు చూడండి ఎట్టున్నాయి. పచ్చిమిరపకాయలు నిగలాడుతున్నాయి, పెద్ద కాయలు.
చూడండి, దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి. ఎర్ర గోంగూర ఉంది, తెల్ల గోంగూర ఉంది. ఇది తెల్ల గోంగూర కోసేస్తారు, వండేస్తారు, భలే భలే వండుతారు మా పక్క. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, చూపిస్తాం. చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు కాదు, ఈ మామూలు చిక్కుళ్ళే. ఇంతకుముందు ఒకసారి గేటు దగ్గర చూపించాను మీకు ఈ చెట్లు, కానీ అవి వాళ్ళ తోట, ఇది మా తోట కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. తంబకాయల చెట్టు ఇది. ఇంకా కాయలు అయితే కాయలేదు, తంబ చెట్లు కూడా వేస్తున్నారు. కొనాబరికి వేస్తారు తంబకాయలు, గోంగూర, పచ్చిమిరపకాయలు, చిక్కుళ్ళు అన్నీ. ఎందుకు వేస్తారంటే ఇవన్నీ మిరప చెట్లకి పురుగు పట్టకుండాంట. వచ్చిన పురుగు ఏదన్నా ఉంటే వాటికి వాలిపోతుంది, మిరప చెట్లకి పురుగు పట్టదంట. అందుకని చెప్పని పక్కన ఈ చెట్లన్నీ పెడతారు. బంతి చెట్లు కూడా చూడండి, పూలు ఎంత బాగా పూసున్నాయో. రెక్క బంతి అయితే కాదు, ముద్ద బంతి ఇడిపోయినట్టున్నాయి, బాగానే పూసున్నాయి. ఈ చెట్లన్నీ ఎందుకు పెడతారని అడిగాను నేను వాళ్ళని. నాకు తెలియదు, మాది ఈ ఊరైనా. చెట్లు అయితే మేము కూడా చిన్నప్పటి నుంచి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ వేసేవాళ్ళం, కానీ నాకు వాటి గురించి అంత రీజన్ అయితే అప్పుడు తెలియదు, అంత ఇదిగా అప్పుడు అడిగేది లేదు ఎవరిని. ఇప్పుడు నేను అడిగాను, ఎందుకు ఇవన్నీ వేస్తున్నారంటే వాలే ప్రతి పురుగు వచ్చి పువ్వు మీద వాళ్తుందంట, చెట్ల మీదకి పోదంట, మిరప చెట్ల మీదకి. అందుకని మిరప చెట్ల మీద ఏమమ్మా, మిరప చెట్ల మీద పోకుండా ఉండడానికి ఈ చెట్లన్నీ పెడతామని చెప్పారు. ఎండ ఎర్రగా కాస్తుంది. గోంగూర ఎడైతే గుడ్లు గుడ్లుగా ఉంది, ఈ ఆకు భలే ఉంటుంది. ఎండు చేపలు వేసి వండుకోవాలైతే సూపర్గా ఉంటుంది. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వండుకోవచ్చు. బీర చెట్లు వేసి అల్లిచ్చున్నారు, బీరకాయలు అయితే లేవు, నాగదారి మీదకి అల్లిచ్చేసారు. పూత అయితే పోస్తుంది, ఆడొకటి పూత పోస్తుంది. నాగదారి చూసారా, ఈ నాగదారి చైనా వాళ్ళు తినేస్తారు కదా కూర వండుకొని, మా పక్క అయితే తినరు. ఎలుగులకి, కంపకి ఉపయోగపరుచుకుంటారు. అంటే పశువులు లోపల రాకుండా నాగదారి ఉంటే అవి దూరుకో రావాలంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, అవి రావు. అడవి అమ్మిడి కదా, ఇది రోడ్డు అమ్మిడి స్థలం. పోయే ప్రతి పశువు వచ్చేస్తుంది. చూసారా నాగదారి ఎలా ఉందో. నాగదారికి పూలు పోస్తుంది. డ్రాగన్ ఫ్రూట్కి నాగదారికి ఒకేలాగా ఉంటాయి, దగ్గరగా పోలికలు.